జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు, అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ దాసోహాలు. ఈరోజైతే మేము వెళ్ళే రామాలయం రెడ్డి కాలనీలో చాలా మంచి విశేషమైన కార్యక్రమం జరిగిందండి. ఏంటిదంటే ఆ కార్యక్రమం అమ్మవారి ఈరోజు స్వామివారిలో ఐక్యమైపోతుంది. గోదా అమ్మవారు మానవ కన్యలాగా పుట్టి శ్రీరంగంలో ఉన్న విగ్రహ రూపంలో ఉన్న శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకుంటుంది. అది ఈరోజు స్వామి పాదాల చెంత చేరిపోతుంది అమ్మవారు. అయితే ఈ అమ్మవారు ధనుర్మాసంలో 30 రోజులు 30 పాశురాలు చెప్పి స్వామికి పెళ్లి చేసుకుంటే స్వామికి తిరుమాల షోలే అనే దివ్యదేశంలో సుందరబాహు పెరుమాళకి మొక్కుకుంటుంది. ఏమని అంటే, రంగనాథుని పెళ్లి చేసుకుంటే నేను 108 గంగాల పాయసాన్ని నీకు సమర్పిస్తా అని కోరుకుంటుంది. అయితే ఆ కోరిక అంటే కుడారై రోజు ఆ ఉత్సవం చేస్తారు. కుడారై కంటే ముందు 2 రోజుల ముందే స్వామిలో ఐక్యమైపోద్ది. ఐక్యమైపోయినాక ఆ కోరికను రామాంజుల వారి కాలంలో ఆ కోరికను సుందరబాబు పెరుమాళ్ళకి తీరుస్తాడండి. 108 గంగాల పాయసం చేసి అమ్మవారికి సమర్పిస్తాడు. అట్లా సమర్పించినాక ఒకరోజు అమ్మవారే ఒక చిన్న పాపలాగా వచ్చి రామాల వారిని అన్నగారు అని పిలుస్తుంది అనమాట. అంత చాలా జై శ్రీమన్నారాయణ. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ అయ్యగారులు అమ్మవారిని ఎత్తుకొని నాట్యం చేసుకుంటూ వెళ్ళి స్వామి చెంతన ఉంచుతారండి. చాలా విశేషమైన ఘట్టం, చాలా బాగుంటుంది. ప్రతి ఆలయాల్లో ఇట్లా వైష్ణవ ఆలయంలో ఎక్కడైనా ఇట్లా చేస్తారు. ఈరోజు అమ్మవారి నాట్యం చేసుకుంటూ ఎత్తుకొని వెళ్ళి స్వామివారి చెంతన పాదాల దగ్గర ఉంచుతారు అమ్మవారిని. చాలా మంచి విశేషమైన ఘట్టం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇలా వెళ్ళి స్వామి చెంతన పాదాల కాడ ఉంచి అందరూ చూడండి. మంచిగా అమ్మవారిని స్వామి పాదాల దగ్గర ఉంచి స్వామిలో ఐక్యం చేసుకుంటాడు స్వామి. అయిపోయినాక తర్వాత 3 రోజులకు కళ్యాణం ఒక ఆలయాలలో కళ్యాణం చేస్తారు. రేపు వైకుంఠ ఏకాదశి, అందరూ దేవాలయాలకు వెళ్ళి దర్శించుకోగలరు. జై శ్రీమన్నారాయణ. ఇలా అమ్మవారిని స్వామి పాదాల చెంత ఉంచే ఘట్టం అండి. చాలా విశేషమైన ఘట్టం. అందరూ చూసి దర్శించండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.